ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త కొత్త విషయాలు అందిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్లో గంట గంటకి ఓటింగ్ మారుతుంది. ఇంతకుముందు ఏ సీజన్లో లేనట్టు ఇప్పటి వరకు ఓటింగ్ అనేది గంట గంటకి నిమిషానికి చేంజ్ అయిపోతుంది. ఎవరు ఎలిమినేటర్లకు వస్తారో, ఎవరు అగ్రస్థానంలో ఉంటారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. కొన్ని సైట్లలోనేమో కొంతమంది అగ్రస్థానంలో ఉన్నట్టు చూపిస్తుంది, కొన్ని సైట్లనేమో కొంతమంది కానీ నాకు అందిన డేటా ప్రకారం మాత్రం ఇప్పటి వరకు తనుజాని కదిలించిన వారైతే లేరు. ఆమె దరిదాపుల్లో కూడా మ్యాక్సిమం ఓటింగ్ తనుజది కూడా తగ్గుతుంది కానీ ఆమె దరిదాపుల్లో అయితే ఎవరు లేరు. మామూలుగా అయితే ఒక టూ డేస్ మాత్రం కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ రావడం జరిగింది ఫస్ట్ స్థానానికి. తర్వాత 2 డేస్ తర్వాత ఒక గేమ్ అన్ఫాల్గో గేమ్ వల్ల ఆయన ఎవరికి గొయ్యి తీయాల్సిన అవసరం, ఆయన గొయ్యిలో ఆయన పడిపోయాడు. దానివల్ల ఆయనకి ఇబ్బంది అయింది. చాలా ఓటింగ్ మాత్రం చాలా ఫెయిర్గా ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఊహించడం కూడా కష్టం అవుతుంది. కానీ నేను రేపు 100కి 100% మీకు ఈరోజు నైటు మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళ పేరు ఖచ్చితంగా చెప్తా ఫ్రెండ్స్. వాళ్ళే 100కి 100% హౌస్ నుంచి వీడి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ వీకైనా చూడండి, ఇంతవరకు ఎవరైనా నేను చెప్పింది ఇంతవరకు రాంగ్ కాలే ఫ్రెండ్స్. వాళ్ళే హౌస్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్లీజ్ నేను కోరుకునేది ఒకటే, మీ కాంచి సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎవరి ఓటింగ్ ఏ విధంగా ఉండేది శుక్రవారం నైట్తో మీకు డేటా ఇస్తున్నా. ఈ శుక్రవారం నైట్తో ఓటింగ్ ముగిసిపోయింది. ఈ శుక్రవారం డేటా ఇవ్వడం జరుగుతుంది మీకు. కానీ తనుజ ఓటింగ్ కూడా చాలా వరకు తగ్గింది. ఆమె 33% ఓటు ఉండే, కానీ ఇప్పుడు తనుజ అది 27కి వచ్చింది. కానీ ఈమె దరిదాపులో ఇప్పటికీ ఎవరు లేరు ఫ్రెండ్స్. ఈమె దరిదాపులో ఎవరూ లేరు. దరిదాపు అంటే ఒక 5% తేడా ఉంది. 5% అంటే చాలా ఓట్లు రావాలి ఫ్రెండ్స్. కాబట్టి తనుజ వచ్చేసి 29%తో ఈమె టాప్ స్థానంలో ఉంది. ఇక బిగ్ బాస్ విన్నర్ కూడా ఈమె డిసైడ్ అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కూడా జనాలందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వస్తారు, వాళ్ళకి చెప్పేస్తారు కూడా. ఇప్పటివరకు తనుజ మాత్రమే టాప్లో ఉంది. తనుజాని బీట్ చేసిన వాళ్ళు ఒక కళ్యాణ్ మాత్రం 2 డేస్ మాత్రం బీట్ చేసిండు. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా అన్ఫాలో గేమ్ వల్ల ఆయన పడిపోయిండు. సుమన్ శెట్టి వాళ్ళనే పడిపోయిండు ఆయన. 100% అది రాసిస్తాను నేను. తర్వాత కళ్యాణ్ 21%తో సెకండ్ ప్లేస్లో ఉండి ఆయన కళ్యాణ్. తర్వాత సుమన్ శెట్టికి ఓటింగ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ డే మండే రోజు ఉన్న ఓటింగ్కి ఈ రోజు ఉన్న ఓటింగ్కి చాలా తేడా వచ్చింది. ఆ మండే రోజు ఓటింగ్ 7% ఉండే సుమన్ అన్నది, ఈరోజు వచ్చేసి 11% ఉంది ఆయన ఓటింగ్. అంటే పెరిగిందంటే చాలా గ్రోత్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరితో సభ్యులతో ఫ్రెండ్స్గా ఉండడం, అందరితో కలిసిపోవడం, ఆయన కామెడీ టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ సూపర్గా నచ్చింది జనాలందరికీ. తర్వాత భరణి గారి ఓటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయింది ఇప్పటికి కూడా చాలా వరకు. ఎందుకంటే భరణి గారిది లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఎలిమినేషన్ జోన్లో, డేంజర్ జోన్లో ఉండు. ఈ వారం భరణి గారు ఎలిమినేట్ కాకపోవచ్చు. అంటే నేను చెప్పేది మాత్రం అన్అఫీషియల్ ఓటింగ్ మాత్రమే ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు. అఫీషియల్ డేటా మన కాడ ఉండదు, బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది అది అఫీషియల్ డేటా. ప్లస్ బిగ్ బాస్ డేటాకి మన డేటాకి మ్యాక్సిమం 1% తేడా ఉండొచ్చేమో తప్ప ఎక్కువ తేడా ఉండకపోవచ్చు. కాకపోతే బిగ్ బాస్ డిసిజన్ అనేది ఫైనల్ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో అదే ఫైనల్ ఉంటుంది. ఎందుకంటే ఓట్లతో సంబంధం లేకుండా కూడా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఆ నిర్ణయం ఉన్నది ఇది రణరంగం అని ముందలే చెప్పడం జరిగింది. బిగ్ బాస్ తన నిర్ణయాన్ని తనే ఫాలో అవుతుంటాడు కాబట్టి మనం చెప్పలేం. భరణి గారి ఓటింగ్ కూడా బాగా రోజుకి పెరుగుతూనే ఉంది. ఈయన ఓటింగ్ కూడా 10% ఉంది. తర్వాత డిమాండ్ పవన్ కొంతమంది కొన్ని చోట్ల లిస్ట్లో ఉండు ఎలిమినేట్ అవుతారు అని అంటారు. కానీ డిమాండ్ పవన్కి అంత బ్యాడ్గా అయితే లేదు, ఓటింగు మంచిగానే ఉంది. ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి టాప్ 5లో ఉండాల్సిన పవన్. రీతు చౌదరితో ఆ లవ్ ట్రాక్ అయితేంది, వేరే ట్రాక్ అయితేంది, ఆయన గేమ్ అనేది గాడి తప్పిపోయింది. ఎందుకంటే హౌస్లో పర్ఫెక్ట్ గేమ్ ఆడేది డిమాండ్ పవనే. మీరు అందరూ బాగా చూడండి.
ఎందుకంటే డీమాన్ పవన్ గేమ్ ఆడినట్టు ఎవరు ఆడలేరు, పర్ఫెక్ట్ గేమ్ ఆడతాడు. కానీ ఆయన చేసుకున్న స్వయం కృపరాధం ఇది. రీతు చౌదరి లవ్ ట్రాక్ వల్ల ఆయన చాలా వరకు పడిపోయిండు. డీమాన్ పవన్ వచ్చేసి 8% ఓటు ఉంది. తర్వాత సంజన గారు, ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ డేంజర్ జోన్ అంటే డీమాన్ పవన్ కూడా ఉండొచ్చేమో. మనకు అందిన అఫీషియల్ డేటాకి అయితే కాదు, ఇది అన్అఫీషియల్ డేటా కాబట్టి డీమాన్ పవన్ కూడా ఉండొచ్చేమో. కానీ ఇక్కడి నుంచి మాత్రం పూర్తిగా డేంజర్ జోనే, ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు వీళ్ళ దాంట్లో. ఇక్కడి నుంచి నేను చెప్పే వాళ్ళ నుంచి సంజన గారు 7% ఓటుతో ఉంది. ఈమె ఈ వారం కూడా మంచిగానే ఎంటర్టైన్మెంట్ చేసింది. తనకి అవకాశం లేకపోయినా ఆ అవకాశాన్ని సంజన గారు సృష్టించుకుంటారు అక్కడ. అంటే ఆమెకు స్కోప్ ఉండదు ఆడ, కానీ తన అసలు ఆమె ఆలోచనతో ఆ అవకాశాన్ని సృష్టించుకుంటుంది. అంటే స్క్రీన్ మీద ఆమె కనిపెట్టేటట్టు పోర్ట్రే అయిపోతుంటుంది. తర్వాత దివ్య ఈ వీక్ ఆమె చాలా వరకు డల్ అయింది. ఆమెకు కూడా తెలుసు తనుజ వల్ల, నాగార్జున వల్ల ఆమె డల్ అయినట్టు అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ వల్ల. దివ్య కాకపోతే నాట్ బ్యాడ్, ఈమె కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది, మంచి నిర్ణయాలతోనే ఉంటుంది. ఏ ఉంటుందో అది కరెక్ట్గా చెప్పేస్తుంది. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు దివ్య దగ్గర కూడా. ఈమె ఫెయిర్గా ఉంటుంది. కాకపోతే ఒక భరణి గారి విషయంలో మాత్రమే ఆమె అటు ఇటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈమె కూడా 6%తో దివ్య గారు ఉండడం జరిగింది. తర్వాత రీతు చౌదరి ఓటింగ్ అయితే భయంకరంగా పడిపోయింది ఫ్రెండ్స్. ఈమె కూడా ఈ వారం డేంజర్ జోన్లో ఉండవచ్చు ఖచ్చితంగా. ఈమె కూడా ఎలిమినేటే కావచ్చు డైరెక్ట్గా. కానీ రీతు చౌదరి ఓటింగ్ అయితే అసలు ఈమెకి ఓటింగ్ చాలా వరకు డ్రాప్ అయిపోయింది. హౌస్లో ఉన్నా కూడా ఈమె కంటెంట్ ఇస్తున్నా కూడా జనాలకి ఎందుకు ఈమె నచ్చట్లే, ఈమెకి ఓటింగ్ కూడా రావట్లేదు. కానీ బిగ్ బాస్ రీతు చౌదరిని కూడా బయటికి వెళ్ళనిస్తాడా అనేది మనం నమ్మకంగా చెప్పలేము. ఎందుకంటే రీతు చౌదరిని టాప్ 5లో ఉంచవచ్చు బిగ్ బాస్. ఎందుకంటే ఆమె నుంచి ఎంటర్టైన్మెంట్ ఇది లవ్ ట్రాక్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి కాబట్టి బిగ్ బాస్ ఖచ్చితంగా రీతు చౌదరిని ఎలిమినేట్ చేయకపోవచ్చు, ఉంచవచ్చు. తర్వాత రీతు చౌదరి మీకు చెప్పలే కదా 5% ఓటుతో ఉంది. లాస్ట్ 5% ఓటు, చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది. తర్వాత నిఖిల్ గారికి పాపం ఈయనకి ఓటింగ్ ఈయనకు కూడా కష్టంగానే ఉంది. ఈయన కూడా చాలా డేంజర్ జోన్లో ఉండు. ఈయనకు కూడా ఓటింగ్ అనేది రావట్లేదు. నిఖిల్ కూడా మంచి ఫేర్గా ఆడతాడు గేమ్స్, సూపర్ గేమ్స్ ఆడుతున్నా కూడా నిఖిల్కు అయితే ఓటింగ్ అయితే రావట్లేదు. ఈయనకి చాలా 4.50 మాత్రమే ఉంది ఈయన ఓటింగ్. తర్వాత గౌరవ్, ఇంకా అందరికంటే నాకు తెలిసి 99% కాదండి, 100కి 100 వేసుకోవచ్చు. ఈ వీక్ గౌరవ్ 100% వెళ్ళిపోతాడు. లేకపోతే ఇన్ కేస్ వేరే అవకాశం ఉంటే నిఖిల్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉండొచ్చు ఎలిమినేషన్ జోన్. డేంజర్ జోన్లో మాత్రం ఖచ్చితంగా గౌరవ్ ఉండు. ఎందుకంటే వీళ్ళందరితో పోల్చుకుంటే కూడా గౌరవ్ వీక్. ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు, చెప్పేది అర్థం కాదు, ఏమేమో మాట్లాడతాడు, మధ్యలో దూరుతాడు, ఆయనకే అర్థం కావట్లే, ఆయన గేమ్ మీద ఆయనకే క్లారిటీ లేదు. కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం గౌరవ్ని పంపడమే కరెక్ట్. ఎందుకంటే గౌరవ్ వల్ల ఎంటర్టైన్మెంట్ కూడా రావట్లేదు. కాబట్టి హౌస్ నుంచి గౌరవ్ని ఎలిమినేట్ చేయడమే 100% బెస్ట్. బిగ్ బాస్ కూడా అదే ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే వేరే కంటెస్టెంట్లు తీస్తే వీక్లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది, ఆ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి నాకు తెలిసి గౌరవ్ని చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపు మా నిర్ణయాన్ని చెప్తా, మీరు వెయిట్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్.